హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాథోడ్తో మిస్ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది. నేను ఆయన మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తాను కాబట్టి మనోహరి తనంతట తనే నిజస్వరూపం బయట పెట్టేస్తుంది. అప్పుడు మనోహరి నిజస్వరూపం అందరికీ తెలుస్తుంది అని చెప్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళి నేను చెప్పిన పనిలో ఉండు అని రాథోడ్కి చెప్పడంతో రాథోడ్ సరే మేడం నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడ చెట్టు చాటున గుప్తా అరు మాట్లాడుకుంటూ ఉంటారు. అరుతో గుప్తా అంటాడు, చూసావా ఆమెకు ఆ బాలికకు ప్రేమ శిఖరం దాటుతుందట, ఏమేమి చేస్తుందో అని చెప్తూ ఉంటాడు. అరుకి కోపం వస్తుంది. ఇకప్పుడు వినిపించింది, మీరేమీ చెప్పక్కర్లేదు అని అరుస్తుంది. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు నా మీద అరుస్తావేంటి బాలిక అని అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో దూరం నుంచి మిస్ అమ్మ అరుని చూస్తుంది. అక్క హాయ్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇకప్పుడు రాథోడ్కి డౌట్ వస్తుంది. అక్క ఎవరున్నారు అక్కడ అని చూస్తూ ఉంటాడు. రాథోడ్కి ఎవరు కనిపించరు. ఇక అరు కంగారు పడుతూ ఉంటుంది. గుప్తా కూడా బాలిక అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అక్కడ అరు కంగారు పడిపోతూ అలా చూస్తూ ఉంటుంది. అయ్యో మిస్ అమ్మ ఏంటిది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. రాథోడ్ అలా చూస్తూ ఉంటాడు. అక్కడ ఎవరు లేరే, మిస్ అమ్మ ఎవరితో మాట్లాడుతుంది, గాల్లో మాట్లాడుతుందేంటి అని చెప్పి డౌట్గా చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు అరు పక్కకి వెళ్ళి నుంచుంటుంది. బాగి అరుతో మాట్లాడటానికి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇకప్పుడు గుప్తా అంటాడు, బాలిక ఆ బాలిక ఇక్కడికే వచ్చుచున్నది, నువ్విప్పుడు దొరికిపోతావేమో అని చెప్తూ ఉండగా అదుగో అటు చూడు అని రాథోడ్ని చూపిస్తూ ఉంటాడు. రాథోడ్ ఇటువైపే డౌట్గా చూస్తూ ఉంటాడు. ఏమీ అర్థం కాదు. ఇకప్పుడు బాగి అరు దగ్గరికి వచ్చి, హాయ్ అక్క, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోటి నేను ఇంటికి వచ్చేసాను, చాలా థ్యాంక్స్ అక్క అని చెప్తూ ఉంటుంది. ఓకే ఓకే అని అరు అంటుంది. ఇక ఏమీ మాట్లాడదు. సరే అక్క నేను వస్తాను అని చెప్పి బాగి వెళ్ళిపోతుంది. రాథోడ్కి ఏమీ అర్థం కాదు. అదేంటి మిస్ అమ్మ ఎందుకలా గాల్లో మాట్లాడుతుంది ఏంటో అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. పిల్లలు చదువుకుంటూ ఉంటారు. బాగి ఇచ్చిన టైం టేబుల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక చదవాల్సిన టైం కంటే ఒక 10 నిమిషాల ముందే బుక్స్ క్లోజ్ చేసేస్తారు. అంజు అంటుంది, ఇక బుక్స్ క్లోజ్ చేసేద్దాం మనం అని చెప్పడంతో అమ్ము అంటుంది, ఇంకా 10 మినిట్స్ ఉంది కదా అని చెప్తూ ఉంటుంది. నేను ఆపేసిన, మీరు కూడా చదవటం ఆపేయండి, ఏమీ మిస్ అమ్మ చెప్పిన మాట విననవసరం లేదు, మననేమి ఎవరు అనరు అని చెప్తూ ఉంటుంది. ఇక సరే అని చెప్పి నలుగురు అనుకొని బుక్స్ని మూసేస్తారు. ఇది హాలిడేస్ టైం టేబుల్లా లేకు, మనకి చదువుకునే టైం టేబుల్ లాగా ఉంది అని అంజు కోప్పడుతూ ఉంటుంది. ఇక అక్కడ వాళ్ళ అమ్మ ఫోటో అరు ఫోటోని తీసి టేబుల్ పైన పెడుతుంది. ఎందుకమ్మో ఇలాగా ఫోటో పెట్టావు అని అడుగుతూ ఉండగా, అమ్మ ఫోటో ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటుంది, ఇంట్లో ఎవరెవరో ఇంటికి వస్తున్నారు, కానీ అమ్మ ఫోటో ఉండటంలో తప్పేమీ లేదు, ఎవరు ఏమీ అనరు అని అంజు అలా వాళ్ళ అమ్మ ఫోటో పెడుతుంది. ఇంతలో అక్కడికి భాగ్య వస్తుంది గదిలోకి. ఏంటి ఇంకా 10 మినిట్స్ ముందే బుక్స్ మూసేసినట్టు ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము, మేమేమి నీ మాట వినము, నువ్వు మాకు దూరంగా ఉండు అని అంజు చెప్తూ ఉంటుంది. అప్పుడు మిస్ అమ్మ అబ్బో సమూహ విప్లవమా అని అడుగుతూ ఉంటుంది. అంటే ఏంటో తెలియదు కానీ అలాంటిదే, ఇంక నుంచినేమో నీ మాట వినము అని అంజు చెప్తూ ఉంటుంది. ఇక బాగి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఏదో ఫోటో ఉన్నట్టుగా టేబుల్ మీద కనిపిస్తుంది. అంజు అడ్డుగా నుంచొని ఉంటుంది. అంజు అక్కడ ఉన్న ఫోటో ఎవరిది అని అడుగుతూ ఉంటుంది బాగి. మా అమ్మ ఫోటో అని అంజు చెప్పడంతో ఒకసారి చూడనివ్వవా మీ అమ్మ ఫోటోని అని బాగి అడుగుతూ ఉంటుంది. చూడనివ్వం అని నలుగురు అడ్డంగా నుంచుంటారు ఫోటో కనపడకుండా. ఒక్కసారి మీ అమ్మ ఫోటో చూపించచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది ఆశగా బాగి. ఎందుకు, నువ్వేమి మా అమ్మ ఫోటో చూడనవసరం లేదు, చూడొద్దు అని చెప్తూ ఉంటారు. అయినా ఎందుకు నువ్వు చూడటం అని అడుగుతూ ఉంటారు పిల్లలు. ఇంటికి వచ్చినప్పటి నుంచి చూడాలనుకుంటున్నా కానీ చూడలేకపోతున్నా, ఒక్కసారి చూడనివ్వండి అని అడుగుతూ ఉంటుంది. వద్దు, మా అమ్మ నీకంటే అందంగా ఉంటుంది, చాలా ప్రేమగా చూసుకుంటుంది, మా అమ్మ నీలాగా ఎప్పుడూ మోసం చెయ్యదు అని చెప్తూ ఉంటారు పిల్లలు.
అంటే ఏంటి, నేను అందంగా లేనని చెప్తున్నావా అని బాగి అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వు ఏం అందంగా ఉండవు అని చెప్తూ ఉంటారు. నేను మీ అమ్మ కంటే అందంగా ఉంటాను, ఆ విషయం మీకు కూడా తెలుసు అని బాగి అంటుంది. అలా అంటే మా అమ్మ ఫోటో చూడనిస్తావని అనుకుంటున్నావా? అంత ట్రిక్కులు ఉపయోగించొద్దు మా దగ్గర, మేము చూడనివ్వం అని చెప్తూ ఉంటారు. సరేలే, నువ్వు చూపించకపోతేనే ఎవరిని అడిగినా చూపిస్తారు, మీ డాడీనే అడుగుతాను చూపించమని మీ అమ్మ ఫోటోని అని బాగి చెప్తూ ఉంటుంది. నువ్వేం చేసినా మేము చూడనివ్వం. అయినా మా అక్క ఫోటో మిమ్మల్ని ఎందుకు అడగటం, నేను ఎవరినో ఒకరిని అడిగి చూస్తా అని బాగి అంటుంది. అమ్మో, నువ్వు నేను రక్త సంబంధం కాబట్టి అక్కా చెల్లెలం, మరేంటి మిస్ అమ్మ అమ్మను పట్టుకొని అక్క అంటుంది, ఏమైనా రక్త సంబంధం ఉందా అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు బాగి ఎమోషనల్ అవుతుంది. రక్త సంబంధం ఉందేమో, నన్ను చెల్లి అని పిలుస్తుంది, నేను అక్క అని పిలుస్తాను అని అలా అరువుని తలుచుకొని ఒకప్పుడు సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. నేను మీ డాడీని అడుగుతా అని చెప్పి అక్కడి నుంచి బాగి వెళ్ళిపోతుంది. అరు బయట గార్డెన్లో అమర్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అమర్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. జీప్ దిగి ఇక అలా నుంచొని ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా అరు అమర్ని చూసి సంతోషపడుతుంది. తన చేతిలో మల్లె పువ్వులు ఉంటాయి. అవి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా చూస్తూ ఉండిపోతుంది. అమర్ మల్లె పువ్వులు తీసుకొని అలా లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక గుప్తా అయితే అతగాడి చేతిలో ఏమున్నాయో చూసావా బాలిక అని అడుగుతూ ఉంటాడు. ఏమో గుప్తా గారు, నాకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, ఏవో తెల్లగా ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది. వద్దు బాలిక, నీకు కనపడ్డాయని నాకు తెలుసు, భార్య కోసం మల్లెపూలు పట్టుకెళ్తున్నాడు అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు అరుకి చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది. అమర్ అలా మల్లెపూలు తీసుకెళ్ళటం చూసి వెనకాలే గుప్తా అరు కూడా వెళ్తారు. అక్కడి కిటికీ దగ్గర నుంచొని చూస్తూ ఉంటారు. అమర్ మల్లెపూలు తీసుకొని లోపలికి వెళ్ళి అమ్మా అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక బాగి పైనుంచి పరిగెత్తుకుంటూ స్టెప్స్ దిగి కిందకి వస్తుంది. ఏమండి, నా కోసమేనా మల్లెపూలు తీసుకొచ్చారు అని చెప్పి అలా చూస్తూ అడుగుతూ ఉంటుంది. ఇక అమర్ ఆశ్చర్యపోతాడు. అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. నిర్మల వచ్చి ఏంటి నాన్న అని పిలుస్తూ ఉండగా, నువ్వు దేవుడికి పెట్టడానికి మల్లెపువ్వులు అడిగావు కదా, ఇదిగో అని చెప్పి ఇస్తూ ఉంటాడు. దేవుడి కోసమని నేను చెప్పానా అని నిర్మల అడుగుతూ ఉంటుంది. మరి ఎవరి కోసం అని అమర్ అడగటంతో, నీకు ఇంట్లో పెళ్ళైన భార్య ఉంది కదా, మరి ఇంకెవరి కోసం తెమ్మంటాను, నీ భార్య కోసమే తెమ్మన్నాను అని చెప్పడంతో బాగి సంతోషపడుతూ ఉంటుంది. ఈ మాటలు విని మను ఆశ్చర్యపోతుంది, షాక్ అయిపోతుంది. ఇక అమర్ అయితే ఆ మల్లెపూలు అయితే ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చానో వాళ్ళకే ఇచ్చేసి వస్తా అని చెప్తాడు. మను సంతోషపడిపోతుంది. అరు అంటుంది, మా ఆయన నిప్పు అని చెప్తూ ఉంటుంది గుప్తాతో. ఆ నిప్పు మీద కాస్తంత నీళ్లు చల్లితే చల్లారిపోతుంది అని గుప్తా ఏడిపిస్తూ ఉంటాడు. ఇకప్పుడు బాగి ఆ మల్లెపూలు తీసుకుంటుంది అమర్ చేతుల నుంచి. నేను ఇటివ్వు, ఆ మల్లెపూలు నీకోసం కాదు అని అమర్ లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవ్వను, పెళ్ళయ్యాక మొదటి కానుక మీరు ఇస్తున్నది, నేను ఎవ్వరికి ఇవ్వను అని చెప్తూ ఉంటుంది. ఇద్దరు అలా గొడవాడుకుంటూ ఉంటారు. నిర్మల వచ్చి, పెళ్ళైంది మీకు, చిన్న పిల్లలు కాదు ఇలాగా గొడవాడటానికి, అమర్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం పెడతా అని చెప్తూ ఉంటుంది. ఇంకా నిర్మల వెళ్ళటంతో, ఏమండో మొగుడు గారు, మల్లెపూలు తీసుకొచ్చిస్తే సరిపోయిందా, తల్లో పెట్టాలి కదా అని అడుగుతూ ఉంటుంది. ఇదిగో చూడు, నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, ఇంట్లోకి వచ్చావు, అబద్ధం చెప్పి, నువ్వు ఏం చేసినా ఊరుకుంటానని అనుకోకు అని అమర్ అనటంతో, మీకు నా తలలో మల్లెపూలు పెడితే భయం, మీరు నన్ను ప్రేమించేస్తారేమో అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక అరు అయితే, ఏమండి పెట్టొద్దు మల్లెపూలు అని చెప్పి అక్కడి నుంచి అరుస్తూ ఉంటుంది. ఇక అమర్ అయితే, ఇటివ్వు అని చెప్పి ఆ మల్లెపూలు తీసుకుంటాడు. బాగి అమర్ కళ్ళకు అరులాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మల్లెపూలు తీసుకుని చాలా ప్రేమగా బాగి తలలో పెడుతూ ఉంటాడు. మనోహరి షాక్ అయిపోతుంది. అమ్మ మిస్ అమ్మ అని చెప్పి అరు అయితే, ఏమండి నేను కాదు మిస్ అమ్మ అక్కడున్నది అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమర్ అలా మల్లెపూలు తలలో పెట్టడంతో.